ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్క్రీన్ మీద 10 మంది విలన్లను కొడితే చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లాయి. అదే హీరో రియల్ లైఫ్ లో అవినీతిని, అక్రమాలని తుడిచిపెట్టడానికి వస్తే ఆ సౌండ్ కి తమిళనాడు రాజకీయాల కోటల పునాదులు కదిలొచ్చాయి. ఓట్లు కొనడానికి కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఒకవైపు అయితే, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి జనం గుండెల్లో గుడి కట్టుకున్న నాయకుడు ఒకవైపు. గెలిచింది డబ్బు కాదు, దళపతిపై వాళ్ళు పెట్టుకున్న నమ్మకం. నిన్నటి దాకా అతను ఒక హీరో, అతని చుట్టూ ఉన్నది అభిమానులు మాత్రమే అనుకున్నారు. సైలెంట్ గా ఉన్న సముద్రాన్ని చూసి ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, కానీ ఆ సముద్రం సునామీగా మారితే ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు ఇప్పుడు అర్థమైంది. కులం లేదు, మతం లేదు, ఇక్కడ ఉన్నది ఒకటే సైన్యం, అది దళపతి సైన్యం. బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం అతనికి అలవాటే, కానీ ఈసారి బద్దలైంది మాత్రం బ్యాలెట్ బాక్స్. రికార్డులు బద్దలయ్యాయి. తమిళనాడులో కొత్త చరిత్ర పుట్టుకొచ్చింది. సినిమా వాళ్లకు పాలిటిక్స్ ఎందుకన్నారు, 2 రోజులుండి వెళ్ళిపోతాడులే అన్నారు. ఈ పొలిటికల్ గ్రీన్ లో అతను నిలవలేడు అన్నారు. కానీ వాళ్ళందరికీ ఒకటే సమాధానం, ఆయన అడుగు పెట్టే వరకే మీ ఆట. వన్స్ ఆయన ఎంటర్ అయ్యాక అన్ని ఆయన రూల్సే. అన్నాడొకడైతే విన్నాడొకడైతే. ఇది తమిళ రాజకీయం. అదే దళపతి నిలబడితే అది చరిత్ర. ఈ రోజుతో పాత చాప్టర్ క్లోజ్. ఇక అంతా దళపతి రూల్సే, దళపతిదే గేమ్. అధికారం కోసం అతను రాలేదు, ప్రజలకే అధికారం ఇవ్వడానికి వచ్చాడు. వెంట్రీ అంటే తమిళంలో విజయం. ఇప్పుడు ఆ విజయమే అతని ఇంటి పేరుగా మారింది. ఏళ్ల తరబడి అణచివేతకు గురైన సామాన్యుడి గొంతుక ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిధ్వనించబోతోంది. చూస్తూ ఉండండి. ఇది మార్పుకి నాంది కాదు, రాబోయే సరికొత్త తుఫానుకి ముందస్తు హెచ్చరిక. దళపతి అంటే ఈజ్ నాట్ జస్ట్ నేమ్, ఇట్స్ అ బ్రాండ్.